అందరికీ నమస్కారం అండి. మనం పూజ్య బాపూజీ మహారాజ్ గారి 125వ జయంతి వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం అంతా జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా అందరికీ కూడా శుభాభినందనలు. బాపూజీ మహారాజ్ గారు ఆత్మసాక్షాత్కార మార్గంలో 3 అవరోధాలని గుర్తించారని చెప్పారు. ఆ 3 అవరోధాలు ఏమిటంటే, మొదటిది మనం ట్రై చేస్తాం కానీ అటెంప్ట్ చేయం. రెండవది మనం ఒకే సమయంలో అనేక పనులను ట్రై చేస్తాం. మూడవది మన మీద మనకి విశ్వాసం లేకపోవడం. ఈ 3 అవరోధాల గురించి ఒక సోదరుడు జానకి మహారాజ్ గారిని వివరించమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. దానికి ఆయన వివరించి చెప్పారు. అలాగే జేమ్స్ అనేటువంటి సోదరుడు దాదీ గారికి ఈ సబ్జెక్టు మీద రాసినటువంటి ఉత్తరానికి దాదీ గారు కూడా వీటిని వివరిస్తూ ఆ సోదరుడికి రిప్లై ఇచ్చారు. జానకి గారు, దాదీ గారు వివరించినటువంటి ఆ విషయాలతోటి ఈ 3 అవరోధాలు ఏమిటి, వాటిని అధిగమించవలసినటువంటి అవసరం ఏమిటనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జానకి మహారాజ్ గారు మనం ధ్యానం ఎలా చేస్తాం అనేటువంటిది ఉదాహరణగా తీసుకుని ఈ సబ్జెక్ట్ని వివరించారు. మనలో చాలామంది ధ్యానం చేయడానికి ట్రై చేస్తాం కానీ అటెంప్ట్ చేయం. ట్రై, అటెంప్ట్, ఈ 2 పదాల అర్థం ఒకేలాగా అనిపిస్తుంది. వాటి అర్థం ప్రయత్నించలే కదా అని చెప్పి అనుకుంటాం. కానీ ఆ 2 ప్రయత్నాల మధ్య చాలా తేడా ఉంది. దాని గురించి చారిజీ గారు ఇలా అన్నారు: ట్రై ఇంక్లూడ్స్ క్యాజువల్నెస్, అటెంప్ట్ ఇంక్లూడ్స్ కన్విక్షన్. అంటే ట్రై చేయడం అంటే క్యాజువల్గా ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో సీరియస్నెస్ ఉండదు. అదే అటెంప్ట్ చేయడం అంటే విశ్వాసంతో ప్రయత్నించడం, సీరియస్గా ప్రయత్నించడం, పూర్తిగా ఇన్వాల్వ్ అయి ప్రయత్నించడం. ట్రై మరియు అటెంప్ట్, వీటి మధ్య తేడాని దాదీ గారు ఇలా వివరించారు. ట్రయింగ్ ఈజ్ లుక్వామ్. లుక్వామ్ అంటే అటు ఇటు కానీ. ట్రయింగ్ ఈజ్ హాఫ్ హార్టెడ్, అంటే సగం సగం మనస్తోటి, సగం సగం హృదయంతో అన్నమాట చేయడం. వేరే అటెంప్టింగ్ ఈజ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్. ఇట్ మీన్స్ వీఆర్ ఆల్రెడీ ఇన్ టు ది యాక్ట్ అన్నారు దాజీ. అంటే పూర్తిగా ఇన్వాల్వ్ అవడం, ఇప్పటికీ ఆ పనిలో పూర్తిగా పాల్గొనడం. దాజీ అంటారు, హృదయం పూర్తిగా పెట్టకుండా పనిచేస్తే మానసిక భౌతిక స్థాయిల్లో మన శక్తులు సరిగ్గా ప్రవహించవు. అంటే మన ఎనర్జీస్ సరిగ్గా ఫ్లో అవ్వవు. అంచేత ఆధ్యాత్మిక స్తబ్దత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక స్తబ్దత ఏర్పడడం వల్ల ఆధ్యాత్మిక యాత్ర ముందుకు సాగదు. హృదయం పూర్తిగా పెట్టకుండా పనిచేయడాన్ని చీటింగ్ అంటారు దాజీ. అంటే మనం హృదయపూర్వకంగా పని చేయకపోయినా ఫలితం వచ్చేస్తుంది అనుకుంటే మనల్ని మనం మోసగించుకోవడమే. ఈ వివరణల్ని చారిజీ గారు చెప్పిన ఉదాహరణ అయినటువంటి ధ్యానానికి అప్లై చేసి ఆత్మ పరిశీలన చేసుకుని చూద్దాం. మనం ధ్యానం చేయడాన్ని ఇంకా ట్రై చేస్తూనే ఉన్నామా, లేక మన ధ్యానం అటెంప్ట్ లాగా పరిణితి చెందిందా? ధ్యానం పూర్తి విశ్వాసంతో, సంపూర్ణ హృదయంతో చేస్తున్నావా, లేక హాఫ్ హార్టెడ్గా చేస్తున్నావా? ఈ ఆత్మ పరిశీలన బాపూజీ గారు చెప్పిన ఈ మొదటి అవరోధాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం గురించి మనకి ప్రాక్టికల్గా అర్థమయ్యేలాగా చేస్తుంది. బాపూజీ గారు చెప్పినటువంటి 2వ అవరోధం, ఒకే సమయంలో అనేక పనుల్ని ట్రై చేయడం. దీనికి చారిజీ గారు ధ్యానం ఉదాహరణ కంటిన్యూ చేస్తూ ఇలా అన్నారు: ధ్యానానికి ఒక భావన ఇచ్చుకొని ప్రారంభిస్తాం. అయితే చాలామంది ధ్యానంలో ఏం చేస్తుంటారు, ఆ సమయంలో వచ్చే ఇతర ఆలోచనల్ని పట్టించుకోకుండా ఉండడానికి బదులుగా వాటి వెంబడిపోతారు. అంతేకాదు, ఆ సమయంలోనే వారి కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలాగా అనేక విషయాల గురించి ఆలోచిస్తారు.
ఓసారి ఒక అభ్యాసికి సిట్టింగ్ ఇచ్చిన తర్వాత లాలాజీ మహారాజ్ గారు అతన్ని ధ్యాన సమయంలో ఆర్థిక సంబంధమైన లెక్కల గురించి ఆలోచిస్తున్నామేమిటి అని అడిగారట. ఈ అవరోధంపై దాజీ గారు మరింత వివరణ ఇచ్చారు. దైవ సాక్షాత్కారానికి తప్పించే వారిలో కొందరు అది సాధించగలిగే ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొన్నా కూడా వేరే ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇలా తమ శక్తిని అనేక మార్గాల్లో పెట్టి బలహీనపరుచుకుంటారు. ఒకే సమయంలో అనేక పనులు చేయాలని ప్రయత్నిస్తే మన శక్తి అనేకములుగా చీలిపోయి బలహీనపడిపోతుంది. దీనికి దాజీ గారు బాబూజీ గారు ఆయనకి చెప్పినటువంటి ఒక బోధనని తరచుగా చెప్తూ ఉంటారు. ఒక వింటర్ మార్నింగ్లో బాబూజీ గారు చేతిపై వేలితో గీత గీసి అది ఒక నదీ ప్రవాహం అని అనుకుంటే ఎంత శక్తివంతంగా ఉంటుందో, అదే గీతని స్ప్లిట్ చేస్తే, అంటే ఆ నది స్ప్లిట్ అయి అనేక పీలికలైతే అప్పుడు ఆ ప్రవాహం ఎంత శక్తిహీనం అవుతుందో ఊహించుకోమంటారు. అనేక ఛానల్స్ ఏర్పడితే, మల్టిపుల్ ఛానల్స్ ఏర్పడినప్పుడు మనస్సు ఫోకస్ అవ్వదు. ఫోకస్ అవ్వనటువంటి కెమెరాతో ఫోటోల్ని వీడియోల్ని తీయగలవా అంటారు దాజీ. ఒక సమయంలో ఒక పని దాన్ని నిమగ్నంగా చేయడానికి చారీజీ గారిని ఉదాహరణగా తీసుకోవాలని అంటారు దాజీ గారు. ఇక బాబూజీ గారు చెప్పిన 3వ అవరోధం మన మీద మనకి విశ్వాసం లేకపోవడం. దీనిపై చారీజీ గారు ఇలా వివరించారు. ఇందులో ప్రస్తావిస్తున్న మన అంటే మన స్వీయ సామర్థ్యం కాదు. ఎందుకంటే ఆత్మసాక్షాత్కార మార్గంలో కేవలం స్వీయ సామర్థ్యంపై ఆధారపడి పురోగమించలేము. ఆ మార్గంలో ఎదురయ్యేటువంటి అసాధారణ స్థితులు మన ఊహకు కూడా అందవు. మనల్ని అవి ఆశాంతం కుదిపేసి విసిరేస్తాయి. అందుచేత ఇక్కడ బాబూజీ గారు చెబుతున్నది, మనం ఎంచుకున్న సమర్థ గురువు అండదండలపై మనకి ఉండవలసినటువంటి విశ్వాసం, ఆయన మార్గదర్శకత్వంలో మనకు పెంపొందే నిజ సామర్థ్యంపై విశ్వాసం, మన నుంచి ఆయన వెలికి తీసేటువంటి రియల్ పొటెన్షియల్, దాని మీద విశ్వాసం. ఆ విశ్వాసం లేకుంటే లక్ష్యం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అది బాబూజీ గారు అంటున్నటువంటి ఈ అవరోధం అని అన్నారు చారీజీ గారు. నా మాస్టర్ లాలాజీ మహారాజ్ గారు నాకు తోడుండగా నా పని విఫలమవడం అంటూ ఉండదు, ఫెయిల్ అవ్వదు. భూమి మీద ఏ శక్తి, విశ్వంలోని ఏ శక్తి దానికి అడ్డుపడలేదు. చివరికి ఆ భగవంతుడు కూడా దాన్ని ఆపలేడు. అన్స్టాపబుల్ అని అనేవారు బాబూజీ గారు. అంతటి విశ్వాసం ఆయనది. మనం ఆయన సంతానం కాబట్టి ఆ లక్షణం ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో మనకు కూడా సంక్రమించి ఉంటుంది. అందుచేత దాన్ని మనం ప్రత్యేకంగా సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఆయన నుండి మనకి సహజంగా ఒక తండ్రి నుండి సంతానానికి సంక్రమించి ప్రత్యక్ష వారసత్వంలాగా సంక్రమించి ఉంటుంది. కాకపోతే ఆ సత్యాన్ని గ్రహించి ఏ సంశయం లేకుండా, ఏ విశ్లేషణ చేయకుండా మనం ఆ విశ్వాసంతో ముందుకు సాగాలి అన్నారు దాజీ గారు. దీనిపై దాజీ గారు సోదరుడు జేమ్స్కి ఇచ్చిన సమాధానంలో, దీనిని నీకు మరింత వివరంగా చెప్పవలసిన అవసరం లేదు, అదేమిటో గ్రహించగలిగే తెలివైన వాడివి నీవు అన్నారు. ఈ 3 అవరోధాలు అనేటువంటి సబ్జెక్టు మీద పూజ్య దాజీ గారు ఇంకా ఇలా చెప్పారు. మనం ఏదైనా పనిలో పురోగమించట్లేదంటే మన సర్వశక్తుల్ని కూడా అందులో మనం పెట్టుబడి పెట్టట్లేదు, ఇన్వెస్ట్ చేయట్లేదు, అంటే అందులో ఉంచట్లేదు. ప్రయత్నం బాబూజీ గారు పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవడానికి అత్యంత తక్కువ సమయంలో, అంటే తల అటు నుండి ఇటు తిప్పేసరికి సాధ్యమవుతుందని చెప్పేసి అన్నారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ దాజీ గారు ఏమన్నారంటే, ఇందులో ఆయన పైకి చెప్పనటువంటి ఒక షరతు కూడా ఉంది. ఆ షరతు ఏమిటంటే మనం 3 లక్షణాలని డెవలప్ చేసుకోవాలి. అందుకోసం ఆ 3 లక్షణాలు, మొదటిది రెడీనెస్, సంసిద్ధత. రెండవది టోటాలిటీ అప్రోచ్లో సంపూర్ణత్వం. మూడవది కాన్ఫిడెన్స్, విశ్వాసం.
ఈ 3 లక్షణాలు ఎలా డెవలప్ అవుతాయి? రాజీ గారు ప్రతిదానికి ఒకటి చెప్తూ ఉంటారు. మనం పురోగమించాలంటే మనలో అటువంటి క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ కావాలంటే ఆయన చెప్పేది విల్లింగ్నెస్ అండ్ ఇంట్రెస్ట్, అంగీకారం, ఆసక్తి. అంటే మనలో అంగీకారం, ఆసక్తి ఉన్నట్లయితే మనం సిన్సియర్గా క్రమం తప్పకుండా సాధన చేస్తున్నప్పుడు, మాస్టర్ గారు సూచించినటువంటి మార్గదర్శకాలని పాటిస్తూ ఉన్నప్పుడు ఆ క్రమంలో ఈ 3 లక్షణాలు వాటంతట అవే డెవలప్ అవుతాయి. మనం అన్ని అవరోధాలని కూడా అధిగమించగలుగుతాం. ఆ విధంగా మనం తయారవ్వాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు.